శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. షష్టగ్రహ కూటమి అంటే ఏంటో, షష్టగ్రహ కూటమి ఎప్పుడు ఏర్పడుతుందో, ఈ షష్టగ్రహ కూటమి వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తాయో, షష్టగ్రహ కూటమిలో ఏ రాశి వాళ్ళకి ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయో, షష్టగ్రహ కూటమి ఎన్ని నెలల వరకు దాని ప్రభావాన్ని చూపిస్తుందో, షష్టగ్రహ కూటమి సందర్భంగా గ్రహాలు యోగించాలంటే పాటించాల్సిన పరిహారాలేంటో, ద్వాదశ రాశుల మీద షష్టగ్రహ కూటమి ప్రభావం ఏ విధంగా పనిచేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రపరంగా 2025 సంవత్సరం మార్చి నెల 28వ తేదీ పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదంలోకి చంద్రుడు ప్రవేశిస్తున్నాడు. అలా ప్రవేశించగానే ఖగోళంలో 6 గ్రహాలు మీనరాశిలో ఉంటున్నాయి. ఆ 6 గ్రహాలు ఏంటంటే రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహువు. ఈ 6 గ్రహాలు కూడా మీనరాశిలో ఉంటున్నాయి. దీన్నే షష్టగ్రహ కూటమి అనే పేరుతో పిలుస్తారు. ఈ షష్టగ్రహ కూటమి అనేది మార్చి 28వ తేదీ పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలోకి చంద్రుడు ప్రవేశించగానే మీనరాశిలో ఏర్పడుతోంది. మరి ఈ షష్టగ్రహ కూటమి ప్రభావము ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది, ఎన్ని నెలలు ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం ఉంటుంది, ఈ విషయాలు మనం పరిశీలిస్తే షష్టగ్రహ కూటమి ప్రభావము ఏ రాశి మీదైనా సరే 2 నెలల నుంచి 3 నెలల పాటు పనిచేస్తూ ఉంటుంది. దాదాపుగా 2 నెలల నుంచి 3 నెలల పాటు ఈ షష్టగ్రహ కూటమి ఫలితాలే ద్వాదశ రాశుల ఫలితాల మీద ఎక్కువగా ప్రభావాన్ని కలిగింపజేస్తాయి. ఈ షష్టగ్రహ కూటమి ఒక్కొక్క రాశికి ఎలాంటి ప్రభావాన్ని ఇస్తుందో, ఏ గ్రహం యోగిస్తోందో, ఏ గ్రహం యోగించదో, యోగించని గ్రహానికి ఏం చేయాలో, ఈ విశేషాంశాలన్నీ మనం పరిశీలిద్దాం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే, వృషభ రాశి వాళ్ళకి ఈ షష్టగ్రహ కూటమి లాభస్థానంలో 11వ స్థానంలో ఏర్పడుతోంది. ఏకాదశం లాభం అంటుంది జ్యోతిష శాస్త్రం. అంటే 6 గ్రహాలు రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహు 6 గ్రహాలు కూడా 11వ స్థానంలో ఉన్నాయి. ఇది పరమాద్భుతమైనటువంటి యోగాన్ని వృషభ రాశి వాళ్లకు కలిగింపజేస్తుంది. అంటే షష్టగ్రహ కూటమి వృషభ రాశి వాళ్ళకి కుబేర యోగాన్ని కలిగింపజేస్తుంది. ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం వల్ల 2 నుంచి 3 నెలల్లో వృషభ రాశి వాళ్ళు అపర కుబేరులయ్యే విధంగా ధన సంపాదన చేయగలుగుతారు. ఒక్కొక్క గ్రహం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందంటే, 11వ స్థానములో ఉన్నటువంటి రవి పూర్తిగా వృత్తిపరంగా లాభాలు ఇస్తాడు, ప్రమోషన్లు వస్తాయి, గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలత ఏర్పడుతుంది. అలాగే 11వ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు విశేషమైన ధనలాభాన్ని కలిగింపజేస్తాడు, విదేశీయాన ప్రయత్నాల్లో విజయాన్ని కలిగింపజేస్తాడు. అలాగే 11వ స్థానంలో ఉన్నటువంటి బుధుడు విద్యాపరంగా టాప్ పొజిషన్కి తీసుకువెళ్తాడు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో షైన్ అవుతారు, ఉద్యోగం లేని వాళ్ళు క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం పొందుతారు, వ్యాపారంలో 1కి 10 రెట్లు లాభాన్ని పొందుతాడు. ఇలాంటివన్నీ కూడా 11వ స్థానంలో బుధుడిస్తాడు. అలాగే 11వ స్థానంలో ఉన్న శుక్రుడు ఏమిస్తాడంటే, స్త్రీల యొక్క విశేషమైన సహాయ సహకారాలు లభిస్తాయి, వాటి వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేసుకుంటారు, ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది, సినిమా టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో బ్రహ్మాండమైన టాప్ పొజిషన్కి వెళ్తారు, వివాహ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత కలుగుతుంది, దంపతుల కలహాలు తొలగిపోతాయి. ఇవన్నీ 11వ స్థానంలో శుక్రుడిస్తాడు. 11వ స్థానంలో శని కష్టానికి తగిన ఫలితం ఇస్తాడు, వృత్తిపరంగా మీరు ఎంత కష్టపడితే అంత టాప్ పొజిషన్ ఇస్తాడు. అలాగే 11వ స్థానంలో రాహు విదేశాలకు తీసుకువెళ్ళి బ్రహ్మాండమైన సక్సెస్ ఇస్తాడు, ఉన్నట్టుండి అత్యద్భుతమైన స్థాయిని ఇస్తాడు. స్నేహితుల యొక్క విశేషమైన సహాయ సహకారాల వల్ల అత్యుత్తమ స్థాయికి ఎదగలుగుతారు. అబ్రాడ్ వెళ్ళి చదువుకోవటం, ఉద్యోగం చేయటం, వ్యాపారం చేయటం, అబ్రాడ్కి వెళ్ళి టాప్ పొజిషన్లోకి వెళ్ళటం, ఉన్నట్టుండి జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటం, ఇవన్నీ కూడా రాహు ఇస్తాడు. అంటే వృషభ రాశి వాళ్ళకి 11వ స్థానంలో లాభస్థానంలో రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహువు ఈ అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తారు. కాబట్టి షష్టగ్రహ కూటమి వృషభ రాశి వాళ్ళకి విశేషమైన రాజయోగాన్ని ఇస్తుంది.
2 నుంచి 3 నెలల పాటు వృషభ రాశి వాళ్ళు నక్కతోక తొక్కినట్లే అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. వృషభ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు పాటించుకోవాల్సిన అవసరం లేదు. ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకోండి, ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి ఎలాంటి ఫలితాలు ఇస్తుంది, ఏ గ్రహాలు యోగిస్తున్నాయి, ఏ గ్రహాలు యోగించట్లేదు, పాటించాల్సిన పరిహారాలు ఏంటి, ఈ విషయాలు పరిశీలిస్తే షష్టగ్రహ కూటమి తులారాశి వాళ్ళకి 6వ స్థానంలో ఏర్పడుతుంది. 6వ స్థానంలో ఈ షష్టగ్రహ కూటమిలో మొట్టమొదటిది సూర్యుడు యోగిస్తాడు, రవి యోగిస్తాడు. కాబట్టి షష్టగ్రహ కూటమి వల్ల తులారాశి వాళ్ళకి శత్రువులు నశించిపోతారు. 6వ ఇంట్లో రవి శత్రు నివారణ చేస్తాడు. ఆరోగ్య ప్రాప్తి, అనారోగ్యాలు అనేవి 6వ స్థానంలో సూర్యుడు తొలగింపజేస్తాడు. కాబట్టి రవి ఫేవరబుల్. చంద్రుడు 6వ స్థానంలో ఫేవరబులే. షష్టగ్రహ కూటమిలో చంద్రుడు కూడా తులారాశికి ఫేవరబులే. చంద్రుడు ఏం చేస్తాడు, ధన ఆదాయం ఇస్తాడు, గృహంలో శుభ కార్యక్రమాలు అయ్యేలాగా చేస్తాడు. ఒక పెళ్ళి కానీ, ఒక ఉపనయనం కానీ, ఇలాంటివి ఏవో ఫంక్షన్లు అయ్యేలాగా చేస్తాడు. అలాగే స్వస్థాన నివాస యోగం. ఎవరైనా తులారాశి వాళ్ళు ఇంటికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటే షష్టగ్రహ కూటమి వల్ల ఇంట్లో వాళ్ళకి దగ్గరగా వచ్చేలాగా చంద్రుడు చేస్తాడు. కాబట్టి షష్టగ్రహ కూటమిలో చంద్రుడు కూడా తులారాశి వాళ్ళకి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాడు, డబ్బులు బాగా వచ్చేలాగా చేస్తాడు, మంచి శుభ కార్యక్రమాలు అయ్యేలాగా చేస్తాడు. బుధుడు కూడా 6వ స్థానంలో ఫేవరబుల్ రిజల్ట్సే ఇస్తాడు. బుధుడు ఏం చేస్తాడు, తులారాశికి మనోధైర్యం ఇస్తాడు, దేన్నైనా ఎదిరించే సామర్థ్యం ఇస్తాడు, ధైర్యంగా కొండలు పిండి చేసేలాగా ముందుకెళ్ళిపోయేలాగా చేస్తాడు, మనోధైర్యం ఆత్మవిశ్వాసం పెరిగేలాగా తులారాశి వాళ్ళకి చేస్తాడు. ఇంకా బుధుడు ఏం చేస్తాడంటే మాట చెల్లుబాటు అయ్యేలాగా చేస్తాడు. మీరు చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లు తులారాశి వాళ్ళకి మాట చెల్లుబాటు అయ్యేలాగా బుధుడు చేస్తాడు. బుధుడు ఇంకా ఏం చేస్తాడంటే హైయర్ ఎడ్యుకేషన్ ఇస్తాడు. అంటే మీరు ఎక్కువ చదువుకోవటం, పీజీ చేయటం, ఇలాంటివి షష్టగ్రహ కూటమిలో 6వ స్థానంలో బుధుడు ఇస్తాడు. అంటే బుధుడు కూడా ఫేవరబుల్ ఉన్నాడు. శుక్రుడు 6వ స్థానంలో ఫేవరబుల్ కాదు. శుక్రుడు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. శుక్రుడు ఏం నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడంటే దగ్గర వాళ్ళతోనే గొడవలు అయ్యేలాగా చేస్తాడు, మనసుకు దగ్గరమైన వాళ్ళు దూరం అయిపోయేలాగా చేస్తాడు. శని మళ్ళీ 6వ స్థానంలో ఫేవరబుల్ ఉంటాడు. శని ఏం చేస్తాడు, శత్రు నాశనం, భయంకరమైన శత్రువులు నశించిపోతారు, అప్పులు తీరిపోయేలాగా చేస్తాడు, సకల కార్యసిద్ధిని కలిగింపజేస్తాడు. శని ఫేవరబుల్. రాహువు కూడా 6వ స్థానంలో ఫేవరబులే. రాహువు ఏం చేస్తాడు, అనారోగ్యాలు పోగొడతాడు, విదేశాల్లో చక్రం తిప్పుతారు, విదేశాల్లో బ్రహ్మాండమైన సక్సెస్ సాధిస్తారు, విదేశాల్లో మీ మార్క్ మీరు క్రియేట్ చేసేలాగా చేస్తాడు. అంటే తులారాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమిలో 5 గ్రహాలు ఫేవరబుల్గా ఉన్నాయి. ఒకే ఒక గ్రహం యోగించట్లేదు, అది శుక్రగ్రహం. శుక్రుడు ఒక్కడు తప్ప, ఎక్సెప్ట్ శుక్రుడు, మిగతా 5 గ్రహాలు తులారాశి వాళ్ళకి బ్రహ్మాండమైన రాజయోగాన్ని ఇస్తున్నాయి. అంటే షష్టగ్రహ కూటమి తులారాశికి బ్రహ్మాండమైన జాక్పాట్ ఇస్తోంది, నక్కతోక తొక్కినట్లే. ఒక్క శుక్రుడే యోగించట్లేదు. రవి, చంద్రుడు, బుధుడు, శని, రాహువు, 5 గ్రహాలు తులారాశికి షష్టగ్రహ కూటమిలో బ్రహ్మాండంగా యోగిస్తున్నారు. విశేషమైన శుభ ఫలితాలు ఇస్తారు. తులారాశి వాళ్ళకి తిరుగులేదు. శుక్రుడు ఒక్కడే ఫేవరబుల్ లేడు. కాబట్టి ఏం చేయాలి, లలితా సహస్రనామ స్తోత్రం కానీ, రాజరాజేశ్వరి అష్టకం కానీ చాంటింగ్ చదవటం లేదా వినటం చేయాలి. ప్రతిరోజు ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. నానబెట్టిన అలసందలు గోమాతకు తినిపించాలి. కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవాలి. ఇది చేసుకుంటే శుక్రుడు కూడా ఫేవరబుల్ అవుతాడు. షష్టగ్రహ కూటమి వల్ల ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు తులారాశి వాళ్ళు అందిపుచ్చుకోవచ్చు. మొత్తం మీద షష్టగ్రహ కూటమి తులారాశి వాళ్ళకి జాక్పాట్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి ఎలాంటి ఫలితాలు ఇస్తోంది, షష్టగ్రహ కూటమిలో ఏ గ్రహాలు యోగిస్తున్నాయి, ఏ గ్రహాలు యోగించట్లేదు, యోగించని గ్రహాలకి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి. షష్టగ్రహ కూటమి మకర రాశి వాళ్ళకి 3వ స్థానంలో ఏర్పడుతోంది. అంటే గ్రహాలన్నీ 3వ స్థానంలో ఉన్నాయి. 6 గ్రహాలు 3వ స్థానంలో ఉన్నాయి. ఈ షష్టగ్రహ కూటమిలో మొట్టమొదటి గ్రహం సూర్యుడు. సూర్యుడు 3వ స్థానంలో ఆరోగ్యం ఇస్తాడు. సూర్యుడు 3వ స్థానంలో సంతృప్తి ఇస్తాడు, సాటిస్ఫాక్షన్ ఇస్తాడు. కాబట్టి మకర రాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమిలో సూర్యుడు ఫేవరబుల్ ఉన్నాడు. హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి. ఎందులో అయినా హ్యాపీనెస్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది సూర్యుడి వల్ల మకర రాశి వాళ్ళకి వస్తుంది. చంద్రుడు కూడా 3వ స్థానంలో ఫేవరబుల్ రిజల్ట్సే ఇస్తాడు. చంద్రుడు కూడా షష్టగ్రహ కూటమిలో మకర రాశికి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాడు. చంద్రుడు ఏం చేస్తాడు, స్త్రీ సౌఖ్యం ఇస్తాడు. అంటే మకర రాశి వాళ్ళకి ఎవరికైనా ఆడవాళ్ళతో గొడవలు ఉంటే ఆ గొడవలు క్లియర్ చేపిస్తాడు. లేడీస్ సపోర్ట్ వల్ల మంచి పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ధనలాభం ఇస్తాడు, ఆభరణ లాభం ఇస్తాడు. ఆభరణాలు కొనుక్కునే యోగం మకర రాశి వాళ్ళకి
చంద్రుడు షష్టగ్రహ కూటమిలో ఇస్తాడు. వస్తు లాభం ఇస్తాడు, బ్రహ్మాండమైన వస్తువులు కొనుక్కునేలాగా చేస్తాడు. చంద్రుడు కూడా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. బుధుడు మాత్రం ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వడు, నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. షష్టగ్రహ కూటమిలో బుధుడు మకర రాశి వాళ్ళకి ఏ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడంటే బుద్ధిహీనత ఇస్తాడు, బ్రెయిన్ పని చేయదు, అధికారుల ముందు చులకనైపోయేలాగా చేస్తాడు. మీ బాస్ దగ్గర ఏదో పిచ్చిగా మాట్లాడతారు, మిమ్మల్ని బాస్ ఇన్సల్ట్ చేస్తాడు, బాస్ దగ్గర చులకనైపోతారు. ఇది బుధుడు ఇచ్చే రిజల్ట్. షష్టగ్రహ కూటమిలో శుక్రుడు కూడా నెగిటివ్ రిజల్ట్సే ఇస్తాడు, ఫేవరబుల్ కాదు. శుక్రుడు ఏమిస్తాడు మకర రాశి వాళ్ళకి? పార్ట్నర్షిప్ బిజినెస్లో దెబ్బ కొడతాడు. మీరు ఎవరైనా పార్ట్నర్ని నమ్మి బిజినెస్ చేస్తూ ఉంటే ఆ పార్ట్నర్ మీకు పెద్ద దెబ్బ కొడతాడు. అది శుక్రుడు ఇచ్చే నెగిటివ్ రిజల్ట్. కాబట్టి శుక్రుడు కూడా ఫేవరబుల్ కాదు. శని మాత్రం బ్రహ్మాండమైన ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాడు. షష్టగ్రహ కూటమిలో మకర రాశికి శని ఫేవరబుల్. శని ఏం చేస్తాడు? బ్రహ్మాండమైన ఫేమ్ ఇస్తాడు, మీ పేరు మారు మోగిపోతుంది, కీర్తి వస్తుంది, ప్రయాణాల్లో లాభం వస్తుంది, శ్రమకు తగిన గుర్తింపు వస్తుంది, మీ కష్టానికి తగిన రికగ్నైజేషన్ అనేది శనిస్తాడు. రాహు కూడా 3వ స్థానంలో ఫేవరబుల్ రిజల్ట్సే ఇస్తాడు. రాహు ఏం చేస్తాడు? స్థిరాస్తుల వల్ల లాభం ఇస్తాడు, ప్రాపర్టీస్ ఆస్పెక్ట్లో బెనిఫిట్స్ వస్తాయి, సోదరుల వల్ల బెనిఫిట్ వస్తుంది, మీకు సోదరులే ప్రాపర్టీస్ ద్వారా మీకు బెనిఫిట్ అయ్యేలాగా చేస్తారు. అంటే షష్టగ్రహ కూటమిలో మకర రాశి వాళ్ళకి 4 గ్రహాలు ఫేవరబుల్గా ఉన్నాయి, 2 గ్రహాలే యాంటీ రిజల్ట్స్ ఇస్తున్నాయి. యాంటీ రిజల్ట్స్ ఇచ్చే 2 గ్రహాలు బుధుడు శుక్రుడు. ఫేవరబుల్ రిజల్ట్స్ ఇచ్చే గ్రహాలు రవి చంద్రుడు శని రాహువు. రవి చంద్రుడు శని రాహువు 4 గ్రహాలు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాయి. షష్టగ్రహ కూటమి మేజర్గా మకర రాశి వాళ్ళకి యోగ ఫలితాలే ఇస్తుంది, నెగిటివ్ చాలా తక్కువ ఉంటుంది. షష్టగ్రహ కూటమి మకర రాశి వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్సే ఎక్కువ ఇస్తుంది, ఎందుకంటే 4 గ్రహాలు మకర రాశి వాళ్ళకి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది. షష్టగ్రహ కూటమి బ్రహ్మాండమైన రాజయోగాన్ని మకర రాశి వాళ్ళకి ఇస్తుంది. కేవలం బుధుడు శుక్రుడు ఈ 2 గ్రహాలే యోగించట్లేదు. ఈ గ్రహాలకు ఏం చేయాలి? బుధుడు యోగించాలంటే గణపతి ఆలయ దర్శనం చేయాలి, సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి లేదా చదవాలి. గం గణపతయే నమః రోజు 21 సార్లు చదువుకోండి. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టండి, కేజీంబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో గట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. బుధుడు ఫేవరబుల్ అవుతాడు. శుక్రుడు ఫేవరబుల్ అవ్వాలంటే శ్రీమాత్రే నమః రోజు 21 సార్లు చదువుకోండి. ఆవుకు నానబెట్టిన బొబ్బర్లు పెట్టండి, పంతులు గారికి కేజీంబావు బొబ్బర్లు తెల్లటి వస్త్రంలో గట్టి దానం ఇవ్వండి. శుక్రుడు ఫేవరబుల్ అవుతాడు. అలాగే రాజరాజేశ్వరి అష్టకం చదవటం లేదా వింటం చేయండి. ఇవి చేసుకుంటే బుధుడు శుక్రుడు కూడా యోగిస్తాడు. మకర రాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి ఇంకా బ్రహ్మాండమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. మొత్తం మీద మాత్రం చాలా వరకు మకర రాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి అనుకూల ఫలితాలే ఇస్తుంది. కాబట్టి ఈ పరిహారాలు పాటించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి, గ్రహాల ప్రసన్నత పొందండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? జ్యోతిష శాస్త్రపరమైనటువంటి రహస్యాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.